ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితములలో అనుదినము సఫలపరుస్తూ, క్షేమపరిచి, భద్రపరిచి, కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నేటి దీవెనలతో మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. సుదర్శన్ గారు వందనాలండి. ప్రైజ్ రండి లార్డ్ మరి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రండి మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని యాకోబు పాస్టర్ గారు అందించడానికి మన మధ్యలో సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాం. యాకోబు పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలు అమ్మగారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపావరమును బట్టి, ఈ యొక్క దినమును బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడు ఈ యొక్క 2025 సంవత్సరంలో 11 మాసాలు మనలందరినీ కూడా తన యొక్క రెక్కల నీడలో భద్రపరుచుకొని కాచి కాపాడి సంరక్షించి చివరి మాసంలోనికి మనలందరినీ తీసుకొని రావడం జరిగింది. మరి కనురెప్పవలే మనలందరినీ కాపాడుతూ రక్షిస్తూ పోషిస్తున్న దేవదేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధించాలి. ఆయన చేసిన మేలులను, ఉపకారములను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నతమైనటువంటి నామమును స్మరిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. నేటి దిన వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఈరోజు మనం ధ్యానిస్తూ ఉందాం రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఎవరైనా తీసినట్లయితే చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఆమేన్, ఆమేన్. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. కృపా కనికరము కలిగిన మా దేవ, సర్వోన్నతుడా, నీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం నాయన. ఉదయకాల సమయంలో తండ్రి యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించావయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు. మాతో నీవు మాట్లాడండి. పరలోకంలో నుండి దేవా నీ మెల్లని స్వరము ద్వారా మా హృదయాలతో తాకండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మా హృదయాలను తాకండి అయ్యా. నువ్వే మాతో ఏది మాట్లాడాలని ఆలోచిస్తున్నావో తండ్రి, ఆ మాటలు మాతో మాట్లాడి మేము ఇంకా ఆత్మీయంగా బలపరచబడుటకు, ఆధ్యాత్మికముగా జీవించుటకు కృప అనుగ్రహించండి నాయన. సర్వశక్తిమంతుడానికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయచ్చు. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మనము ఈ మాటలు చూడగలుగుతున్నాం. ఏంటనంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు
నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ప్రియులారా, మరి రూతు గ్రంథం గురించి మనకు చాలా బాగా తెలుసు. రూతు మరి ఎక్కడి నుండి వచ్చింది, ఆమె ఆ పరిస్థితి ఏంటి అనేది మనకు అందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. అయితే ఇక్కడ బోయాజు రూతు గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు అనే ఆలోచన మనం చేస్తే, నీవు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. మొట్టమొదటి మాట మనం చూడగలుగుతున్నాము, ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం. ఇక్కడ ప్రతి మనిషి ఆలోచన చేసే విధానం ఏంటనంటే, అతను చేసిన పనికి ప్రతిఫలం కావాలి. అతను చేసిన పనికి ప్రతిఫలము ఆశిస్తాడు. ప్రతి మనిషి ఆశించే విధానము ప్రతిఫలాన్ని ఆశిస్తాడు. ప్రతిఫలం ఆశించకుండా ఎవ్వరు కూడా ఏ పని చేయరు. ఒక కూలి పనికి వెళ్తే ఆ పనికి పోయినప్పుడు దాని నుండి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఆశిస్తారు. దాని నుండి వచ్చేటువంటి కూలికి సంబంధించిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు. అట్లా ఎక్కడ మనం చూసినా కూడా, ఏది చేసినా కూడా మనిషి మొట్టమొదటిగా ఆశించేది ఏంటి అనంటే ప్రతిఫలాన్ని. అయితే ఇక్కడ విచిత్రమైన మాట ఏంటనంటే, రూతు తన అత్తతో బయలుదేరి వచ్చేటప్పుడు ఆమె ప్రతిఫలాన్ని ఆశించకుండా వచ్చిందండి. ప్రతిఫలాన్ని ఆశించకుండా వచ్చింది. ఆమె ఆ వాళ్ళ అత్త చెప్తుంది కదా, ఇద్దరు కుమారులు ఆమె భర్త చనిపోయిన తర్వాత వారిద్దరి కోడళ్లను పిలిపించి, అమ్మా మీ జనులలోనికి మీరు వెళ్ళండి, మీరు వివాహాలు చేసుకోండి, మీ 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 తండ్రుల ఇండ్ల కాడనే మీరు ఉండండి అని చెప్పినప్పుడు అక్కడ ఓర్ప వచ్చేసి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోద్ది. ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ రూతు ఏం చేస్తుందంటే, నీవు నన్ను అలా అనొద్దు, నీవు ఎక్కడుంటే నేను అక్కడుంటా, నీవు నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు అని చెప్పేసి మాట్లాడుతుంది కదా. అలా మాట్లాడినప్పుడు ఆమె ఏం ఆశించి ఉండొచ్చు? వాళ్ళ అత్త దగ్గర నుండి ఆమె ఏం ఆశించి ఉండొచ్చు? చాలా మంది అంటారు కదా, సరే నేను నీ వెంట వస్తా, నాకేంటి ఫలితం? లేకపోతే నేను నీ మాట వింటా, నాకేంటి ఉపయోగం? ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఫలితాన్ని చూడకుండా పని ఎవరు చేయరు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే, రూతు తమ అత్తతో చేసుకున్న ఆ ఒప్పందము వెనక ఎలాంటి ప్రతిఫలాన్ని ఆమె ఆశించలేదండి. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆమె ఆశించలేదు. దేశానికి రావటానికి రెడీగా ఉంది. తమ అత్తను సంపూర్ణంగా నమ్మింది. తన అత్తను సంపూర్ణంగా విశ్వసించింది. ఆమె తమ అత్తకు, అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆమె భర్తను పోగొట్టుకున్నది, ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నది, తర్వాత దేశంలో ఉన్నది. ఇప్పుడు ఎలా వస్తుంది తన స్వదేశానికి అనంటే, ఒక నిస్సహాయ స్థితిలో వస్తుంది. సహాయము లేనటువంటి పరిస్థితుల్లో నుండి ఆమె వస్తుంది. తర్వాత ఆమె కృంగుబాటులో ఉంది, కృంగిన స్థితిలో ఉంది. ఆమె కృంగినటువంటి స్థితిలో నుండి ఆమె చాలా మనోవేదనతో అక్కడ అంటది కదా, అమ్మ నేను ఒకప్పుడు తీపిగా ఉన్నాను, ఇప్పుడు నేను చాలా చేదుగా ఉన్నాను అని అంటది. ఎక్కడ? బెత్లెహేంలోకి వచ్చిన తర్వాత. అంటే ఆమె స్థితిని ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా నిస్సహాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఆమె ఉంది. అలాంటి టైంలో ఎవరు కావాలి ఆమెకనంటే, ఓదార్పునిచ్చేవారు, ధైర్యంనిచ్చేవారు, తర్వాత వెన్ను తట్టి నీకు నేనున్నాను అని చెప్పేవారు కావాలి. అయితే ఓర్ప ఆల్రెడీ అవన్నీ ఆలోచించకుండా ఆమె వెళ్ళిపోయింది. రూత్ ఏమో తమ అత్తతో అంటుంది, అత్త నేను నీ 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 అడుగు జాడల్లో నేను నడుస్తాను. ఆ మాటను మనం 16వ వచనంలో చదువుతాం. 1వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు
నన్ను బ్రతిమలాడుకోవద్దు. నీవు వెళ్ళిన చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈ మాట చాలా అద్భుతమైందండి. నీ దేవుడే నా దేవుడు. ఇది ఎంత ఆ మరి నయోమికి బలాన్నిచ్చే మాట అంటే అద్భుతమైనటువంటి మాట. నేను ఆలోచన చేశాను, ఏంటి మరి అక్కడ ఆల్రెడీ ఆ మరి రూతు యొక్క దేవుళ్ళు ఎవరు, రూతు యొక్క పెంపకం లేక వారు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, మోయాబు దేశము ఒక విగ్రహారాధనకు ప్రసిద్ధి చెందినటువంటి దేశం. అక్కడ కట్టుబాట్లు చాలా ఉంటాయి. అక్కడ ఆ వారు మోయాబు దేశంలో వారి తల్లిదండ్రులు ఒక విగ్రహారాధికులు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రూతు ఇక్కడికి వచ్చి నయోమితో అంటుంది, నీ దేవుడే నా దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. అంటే టోటల్గా రూతు ఏం చేసిందనంటే సమస్తమును వదిలేసుకున్నది. సమస్తమును, తన జనులను వదిలేసింది, తన దేశమును వదిలేసింది. ఇంకా మనం చెప్పుకుంటే వారు ఆరాధించేటువంటి వాళ్ళ దేవుళ్ళను కూడా వదిలేసి ఎక్కడికి వచ్చిందనంటే మరి నయోమి వెంట వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా అద్భుతముగా, అందుకనే అయితే అక్కడ రూతు ప్రతిఫలాన్ని ఏం ఆశించలేదు, కానీ ఆమెకు ప్రతిఫలాన్ని ఇవ్వాలని ఆశించినటువంటి దేవుడు మనకు కనపడుతున్నాడు. చాలా బాగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటనంటే రూతు నయోమి వెంట బయలుదేరి వచ్చేటప్పుడు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించలేదు, కానీ ఆ విధముగా త్యాగం చేసి బయలుదేరి వచ్చినందుకు దేవుడు ఆమెకు ప్రతిఫలాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడనంటే, మనము మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్థితిగతి సరిగా ఉన్నదనుకోండి, మనం అడక్క ముందే దేవుడు మనకు అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే అక్కడ బోయాజు ఆమెతో మాట్లాడుతూ, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆమె చేసిన దానికి ఎవరు ప్రతిఫలం ఇస్తున్నారు అని అంటే దేవుడు ఆమెకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడండి. ఎంత గొప్ప మాట! ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉన్నది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎందుకు మరి దేవుడు ఆమెకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు అని అంటే, అక్కడ మనం చూసినప్పుడు 10వ వచనంలో మనం చదువుతాం. అదే 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, బోయాజు మాట్లాడతాడు, అందుకు ఆమె అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచునట్లు నీవు కటాక్షము కలిగను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడను. ఆమేన్. ఈ మాట చాలా చాలా ఆలోచించదగినటువంటి మాట. ఏంటనంటే బోయాజు రూతు గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఏం చేసి ఉంటది తన అత్తకు అని అంటే, ఆలోచన చేస్తే తోటి తోడుకోడలు ఆమె ఏం చేసిందనంటే ముద్దు పెట్టుకొని తన స్వదేశంలోనికి వెళ్ళిపోయింది. కానీ ఏం చేస్తా ఉంది అని అంటే, యవన దశలో ఉంది, యవన బిడ్డ, తర్వాత లైఫ్ చాలా ఉంది, ఫ్యూచరు చాలా ఉంది. తర్వాత నయోమి ఏ దేశంకి వెళ్తుందో, ఆ దేశంలో స్థితిగతి ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో రూతుకు తెలియదు. అయినా సరే రూతు ఏం చేసిందనంటే ఒక దృఢ నిశ్చయితతో
తమ అత్తతో బయలుదేరినట్టుగా ఎవరు గమనించారనంటే బోయాజుకు ఈ వర్తమానము తెలియజేయబడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని అక్కడ అంటాడు, నీ భర్త చనిపోయిన దగ్గర నుండి నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. దేవుడు గమనిస్తూ ఉంటాడండి. దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనం వేసే ప్రతి అడుగు ఆయన గమనిస్తూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఎలా జీవిస్తున్నా, ఎలా ప్రవర్తన కలిగి మనం బ్రతుకుతున్నా, ప్రతిదీ కూడా గమనించేటువంటి ఆయన మనకు ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ రూతు తమ అత్త ఎడల చేసినటువంటి పనిని బోయాజు గమనించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే బోయాజు అద్భుతమైనటువంటి సాక్ష్యము లేక ఒక వివరణతో కూడినటువంటి మాటలు తెలియజేస్తూ, నీ దేవుడు నీకేమిస్తాడనంట? ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రతిఫలాన్ని ఇస్తాడు. అవునండి, మన దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏ ప్రతిఫలము అర్హతకు మనము కలిగి ఉన్నామో, ఏ అర్హత మనం కలిగి ఉన్నామో, ఏ ప్రతిఫలానికి ఏ అర్హత మనం కలిగి ఉన్నామో అది దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మనం చూస్తాము, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయమే చేయనియండి అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఎవరి వానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే మాట అక్కడ మనం చూస్తాం. భూమి మీద జీవిస్తున్నటువంటి మనము ఎలా జీవిస్తున్నాం, ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం, దేవునికి ఎంత దగ్గరగా మనం బ్రతుకుతున్నాం, లేక దేవుని సన్నిధిలో ఉంటూ కూడా మనము దేవునికి దూరంగా ఉంటున్నామా అనేది ఎవరు ఆలోచన చేస్తారు అని అంటే దేవుడు అవన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. ఎవనికి ఇవ్వవలసినటువంటి జీతము లేక ఎవనికి ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. అందుకనే చాలా జాగ్రత్తగా మనం అడుగులేయాలి. చాలా జాగ్రత్తగా మనము భూమి మీద బ్రతికిన కొంతకాలమైన చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనము భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకంటే ప్రతిఫలాన్ని తీసుకోవటానికి మనము రెడీగా ఉండాలి గనక, ప్రతిఫలాన్ని పొందుకోవటానికి మనము రెడీగా ఉండాలి కనుక ఇక్కడ రూతు మనం చూసినప్పుడు ఆమె మొట్టమొదటిగా ఏమిస్తుంది అనంటే ప్రతిఫలాన్ని పొందుకోవటానికి ఆమె రెడీగా ఉంది. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథానికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. 26వ అధ్యాయము 23వ వచనం. 26 మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడు అని అంటే, ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు ప్రతిఫలాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అని అంటే, మొట్టమొదటిగా అక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఏం చూస్తాడంటే ఒక మనిషిలో నుండి నీతిని చూస్తాడండి. ఒక మనిషిలో నుండి నీతిని చూస్తాడు. రెండో మాట చాలా చాలా విలువ కలిగినటువంటి మాట ఏంటనంటే విశ్వాసమును చూస్తాడు. దేవుడు మన నీతిని చూస్తాడు. రెండవది మన యొక్క విశ్వాస పరిమాణము చూస్తాడు. ఈమె
నయోమి రూతు దగ్గరికి మనం వెళ్తే తమ భర్త చనిపోయిన తర్వాత ఆమె నీతిగా నిలబడింది. యాక్చువల్గా మనం ఆలోచన చేస్తే యవన దశలో భర్త చనిపోయిన తర్వాత మరి వారు చేసే పని ఏంటనంటే, ఒకవేళ మనకు తెలుసు ఆ మనం న్యాయాధిపతుల్లోనో సంఖ్యాకాండంలోనో మనం ఈ మధ్య కూడా చదువుకుంటూ వచ్చాం. ఒక కుటుంబంలో భార్య చనిపోతే తర్వాత అతని తమ్మునికి చేసుకుంటారు కదా. యూద సాంప్రదాయ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే కుటుంబంలో పెద్దవాని భార్య పెద్దవాడు చనిపోతే అతని భార్యను తర్వాత వాడు చేసుకుంటాడు, అట్లా ఉంటుంది కదా. అయితే ఇక్కడ మోయాబు దేశంలో కూడా భర్త చనిపోయిన వెంటనే ఇంకొకరిని వివాహం చేసుకోవచ్చు. కానీ ఈ రూతు విషయానికి వచ్చేసరికి ఆమె అలా చేసుకోలేదు. మనం చూస్తున్నాం, పక్కన తోడుకోడలను మనం చూసాం. ఆమె వివాహం చేసుకొని పిల్లలను కంటానికి ఆమె బయటదేరి వెళ్ళిపోయింది, అత్తను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ రూతు విషయంకి వచ్చేసరికి ఆమె ఏమంటుంది అని అంటే, అత్త నేను అలా వెళ్ళను అని ఒక నీతిగా నిలబడినదనే మాటను నేను హైలైట్ చేయటానికి ఈ విధంగా వివరిస్తున్నానండి. రూతు నీతిగా నిలబడింది, వివాహం చేసుకోవటానికి పూనుకోలేదు, తన స్వజనుల దగ్గరికి వెళ్ళటానికి ఆమె ఇష్టపడలేదు, తమ దేవుళ్ళను ఆరాధించుకోవటానికి ఆమె ఇష్టపడలేదు. కానీ ఆమె ఏం చేసిందని అంటే, ఇదిగో నేను నీ వెంటనే వస్తా, నీ జనులే నా జనులు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నీవు ఏది చెప్తే నేను అది చేస్తాను, నాకు ఇవన్నీ శరీర సంబంధమైన కోరికలు నాకు అనవసరము, ఇదిగో నీ వెంటనే నేను ఉంటాను అని చెప్పి ఆత్మ సంబంధముగా ఆమె ఆలోచించి అడుగు వేసింది గనక దేవుడు ఆమెలో మొట్టమొదటిగా ఏం చూశాడనంటే, ఆమె నీతి క్రియలను దేవుడు చూశాడండి. ఆమె నీతితో నిలబడిన సత్ప్రవర్తన దేవుడు చూశాడు. కనుక రెండోదిగా ఆమెలో ఏం కనపడుతుందంటే ఒక విశ్వాసము ఆమెలో కనపడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రెండు ఆమెలో ఉన్నాయి గనక దేవుడు ఆమెకి ఏమి ఇస్తున్నాడనంటే ప్రతిఫలాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ప్రతిఫలము అనేది మనం ఆలోచన చేస్తే, ప్రతిఫలం ఏంటి అని అంటే అక్కడ మనం చూస్తాము, బోయాజు రూతును వివాహం చేసుకుంటాడు. మరి ఆ బంధకాల్లో నుండి విడిపిస్తాడు, ఆమెను విడిపిస్తాడు అనే నేను ఆ స్టోరీ అంతా మనం చదివినప్పుడు నయోమి చెప్తుంది, ఆమె మన బంధువు, ఆయన మన బంధువు మనల్ని విడిపిస్తాడు అనే మాటను తెలియజేసి పొలములోనికి పంపేయడము, అలా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. అయితే అక్కడ బోయాజు వివాహం చేసుకుంటాడు. బోయాజు చాలా ఆస్తిపరుడు, చాలా పొలం కలిగిన వాడు, ధనవంతుడు. అంత ధనవంతుని ఇంటికి ఆమె ఏమైందనంటే భార్య అయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతిఫలం ఏంటి అనంటే, ఆమె పొందుకున్న ప్రతిఫలము ఏంటి అనంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు తీసుకెళ్ళడం, ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయంలో ఎందుకు నేను ఈ విధంగా ఈమె గురించి వివరించాల్సి వచ్చిందనంటే, ఈమె ఒక వ్యక్తి ఆధ్యాత్మికముగా ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటాడో దేవుడు ఆ వ్యక్తిని ఉన్నతమైనటువంటి శిఖరానికి తీసుకెళ్తాడు అనే సత్యాన్ని తెలుసుకోవటానికి ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించాలి రూతుని గురించి. అంటే మనం ఉన్న స్థానములోనే దేవుని సన్నిధిలో నీతిగా నిలబడాలి. మనం ఉన్నటువంటి స్థానం అది ఎంత మరి లో స్థానమైన, అంటే ఎంత పరిస్థితి అయినా సరే, ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే, చాలా పేదరికంతో కూడిన పరిస్థితి అయినా సరే, చాలా మరి కష్టతరమైనటువంటి పరిస్థితి అయినా సరే, మనము దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలనంటే మొట్టమొదటిగా నీతిగా మనం బ్రతకగలగాలి.
నీతిగా మనం జీవించగలగాలి. దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం అలా ఉండగలిగితే దేవుడు ఆ నీతిని చూస్తాడండి. మనలో ఉన్న ప్రవర్తన ఆయన గమనిస్తాడు. అందుకనే మనం చూస్తాం కదా, ఒక్క ఒక్క దేనారము తీసుకున్న వానితో ఏమంటాడంటే, నువ్వు ఈ చిన్న దాంట్లో కూడా నమ్మకంగా లేకపోయినావు. ఆయన ఒక్క దేనారమే కదా, సరే ఎక్స్క్యూజ్ చేసేద్దాం, వదిలేద్దాం. ఒకవేళ అదిగో వానికి 5 దేనారాలు ఇచ్చినట్టుగా ఈయనకి 5 దేనారాలు ఇచ్చింటే ఒకవేళ సంపాదించునేమో, ఒకటే కదా మనం ఇచ్చింది, సరే పోనీలే అని ఎక్స్క్యూజ్ చేయడు ఆయన. ఎక్స్క్యూజ్ చేయలేదు దేవుడు. ఒక చిన్న దాంట్లో కూడా మనం నమ్మకంగా ఉండలేకపోతే ఇంకో అడుగు మనం ఎలా ముందుకేస్తాము అనేది దేవుడు ఆలోచన చేస్తాడు మన పక్షాన. అందుకనే చిన్న దాంట్లో కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలని అంటే నీతిగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఇది ఏం కాదులే, ఇది చిన్నదే కదా, ఏమవుతుందిలే, ఆయన ఒప్పుకుంటాలే అనే ఆలోచనలో మనం ఉండకూడదు. ఎప్పుడైతే ఆ చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటామో దేవుడు పెద్దవి ఇయటానికి ఆయన ఇష్టపడతాడు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు మన గురించి ఆయన ఆలోచన చేస్తాడు. కనుక రూతు ఆ విధంగా ముందుకెళ్ళింది. ఆమె ప్రతిఫలాన్ని అనుభవించటానికి దేవుడు కృప చూపాడు. రెండో మాటను మనం అక్కడ చూసినప్పుడు, రెండో మాటను మనము రూతు గ్రంథంలో 2:12 మనం చూసినప్పుడు రెండోది ఏంటిదనంటే, మొదటిది ప్రతిఫలాన్ని ఆమె పొందుకొని ఉన్నది. రెండో మాట, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి. చూడండి, రెండో మాట ఏంటనంటే సురక్షితముగా జీవించాలి. ఫస్ట్ది మనిషి ప్రతిఫలాన్ని అనుభవించాలి, సురక్షితముగా జీవించాలి. ఈనాడు మనుషులు బ్రతుకుతా ఉన్నారు కానీ సురక్షితముగా బ్రతకలేకపోతున్నారు. అంటే సురక్షితముగా అంటే నెమ్మదిగాను, ప్రశాంతంగాను, హాయిగా, ఆనందంగా జీవించలేకపోతున్నారు. ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో శోధనలు, ఎప్పుడు విపత్తు వస్తుందో, ఎప్పుడు మరణం వస్తుందో తెలియని పరిస్థితుల్లో మనిషి గందరగోళమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్నాడు. విస్తారమైన డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, మరి ఎన్నెన్నో ఏమేమో ఉంటాయి, కానీ మనిషి జీవితంలో నెమ్మది లేదు. తినటానికి కావలసినంత ఇంట్లో ఉంటది కానీ తినటానికి శరీరం సహకరించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కొద్దిగా 4 మెతుకులు ఎక్కువ తింటే అనారోగ్యానికి గురైతా ఉన్నారు. ఎన్నెన్నో మరి ఎన్నో రకాలుగా మనిషి క్షేమకరంగా బ్రతకలేకపోతున్నాడు. కారణం ఏంటనంటే, ఇక్కడ రూతు క్షేమంగా బ్రతకటానికి ప్రధానమైన కారణం ఏంటనంటే ఆమె యెహోవా రెక్కల నీడ కిందికి వచ్చిందండి. అక్కడ మనం చూసినప్పుడు ఆమె ఎక్కడికి వచ్చిందనంటే యెహోవా రెక్కల క్రింద అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమైన మాట చూడండి. అసలు ఆమె ఎక్కడ ఉండాల్సిన మనిషి ఎక్కడికి వచ్చిందో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడో మోయాబు దేశములో, ఒక అన్య ప్రదేశములో ఉండవలసినటువంటి స్త్రీ ఈమె ఇప్పుడు ఎక్కడికి వచ్చిందనంటే ఆమె అనుకుంటుంది, నేను మా అత్తమ్మటి వచ్చినాను అని అనుకుంటుంది. మా అత్తతోటి నేను మరి బెత్లెహేముకి వచ్చినాను అని అనుకుంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మ నువ్వు మీ అత్తతోటి రావడం కాదు, నువ్వు నేరుగా ఎక్కడికి వచ్చావు అని అంటే నా రెక్కల నీడ కిందికి నువ్వు వచ్చావు. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన ఒకసారి చూడండి. రూతు ఎక్కడికి వచ్చింది ఇప్పుడు అని అంటే, ఎక్కడుంది ఇప్పుడు అని అంటే ఆమె యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంది అండి. యెహోవా రెక్కల క్రింద ఉంటే ఏం జరుగుద్దో ఒకసారి మనం 91వ కీర్తనలోకి మనం వెళ్తే అక్కడ చాలా వివరిస్తాడు. అక్కడ దావీదు చాలా గొప్పగా వివరిస్తాడు. చదవండి ఒకసారి కీర్తన గ్రంథం 91వ కీర్తన 4వ వచనాన్ని చదవండి.
91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆమేన్. దేవుని రెక్కల క్రింద ఎవరైతే ఉంటారో అక్కడ ఆశ్రయం ఉంటదండి. ఆశ్రయం ఉంటది. ఆశ్రయం ఉంటది. తర్వాత సత్యము కేడమును డాలునై ఉంటదని అక్కడ వివరిస్తున్నారు. ఇంకా మనం కిందికి వచ్చినట్లయితే కింద మనం 5వ వచనము, 6వ వచనము, 7వ వచనం ఇవన్నీ అంటే నేను వివరిస్తూ చదవటం లేదు కానీ వివరిస్తూ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇంకా మనం కిందికి వెళ్తే రాత్రి వేళ కలుగు భయముకైనను, రాత్రి రకరకాల భయాలు పుడుతూ ఉంటాయి కదా. ఎవరు కూడా సాధారణంగా అక్కడక్కడ ఊర్లలో పల్లె అంటే టౌన్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి భయం ఉండదు. కానీ పల్లెటూర్లలో రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళాలంటే చాలా భయం. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని రెక్కల నీడలోనికి నువ్వు వస్తావో నువ్వు రాత్రి వేళ కలిగే ఏ భయంకైనా భయపడవు. ప్రశాంతంగా గుండె మీద చేసుకొని నిద్రపోతాం. కారణం ఏంటనంటే మనం దేవుని రెక్కల నీడలోనికి మనం వస్తా ఉన్నాం. పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకటిలో సంచరం తెగులుకైనను, ఇలా అపాయము నీ యొద్దకు రాకూడదు, నీ యొద్దకు రాదు, ఏ అపాయం కూడా రాదు. ఇవన్నీ ఎప్పుడు ఎవరికి వర్తిస్తాయి అనంటే దేవుని రెక్కల నీడలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయండి. దేవుని రెక్కల నీడలో ఉండకుండా మనం ఎక్కడో ఉండి ఇవన్నీ వర్తించమంటే వర్తించవు. ఇవన్నీ మనకు కావాలి అని అంటే రావండి. ఎవరికి వస్తాయి అని అంటే ఎవరైతే దేవుని రెక్కల నీడ కిందికి వస్తారో వారికి మాత్రమే వస్తాయి. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో ఉండి ఆయన వాక్యాన్ని వినుచున్న మనం అందరము కూడా ఎక్కడికి రావాలి అని అంటే దేవుని రెక్కల నీడలోనికి మనం రావాలి. ఎంత ఉపయోగం అండి! దేవుని రెక్కల నీడలో ఎన్ని ఉపయోగాలు, ఎన్ని ప్రయోజనాలు, ఎన్ని లాభాలు ఒకసారి ఆలోచన చేయండి. రూత్ ఎక్కడికి వచ్చిందనంటే రెండవదిగా ఆమె ఎక్కడుంది అనంటే దేవుని రెక్కల నీడలో రూతు ఉంది. ఇంకా ఆమెకు భయం లేదు. పగలు భయపడాల్సిన పని లేదు, రాత్రి భయపడాల్సిన పని లేదు, మధ్యాహ్నం భయపడాల్సిన పని లేదు, ఆమె ఒంటరిగా ఉన్న భయపడాల్సిన పని లేదు, ఆమె ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె భయపడాల్సిన పని లేదు. ఎందుకనంటే ఆయన రెక్కల నీడలో మొట్టమొదటిగా ఆశ్రయం ఉన్నది. ఆశ్రయం ఉన్నది. కనుక అక్కడ మనం చూసినప్పుడు ఒక బోయాజు అంటాడు, రూతు గురించి బోయాజు ఏమంటాడనంటే 8వ వచనాన్ని మనం చదివినప్పుడు 2వ అధ్యాయము 8వ వచనంలో ఆయన అంటాడు, అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఆమేన్. ఎవరికి వర్తిస్తుంది అనంటే దేవుని రెక్కల నీడలో ఎవరైతే ఉంటారో వారందరికీ ఇది వర్తిస్తుందని చెప్పుకున్నాం కదా. రెండవదిగా ఒకసారి దేవుని రెక్కల నీడ కిందికి వచ్చిన తర్వాత మనం చేయవలసిన ప్రధానమైన పని ఏంటనంటే మనం అక్కడ నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండకుండా కొద్ది రోజులు ఆయన రెక్కల నీడలో ఉండి, కొద్ది రోజులు లోకంలో ఉండి, కొద్ది రోజులు దేవుని సన్నిధిలో ఉండి, కొద్ది రోజులు బయట లోకంలో మరి సహవాసం చేస్తూ ఉంటే దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడ్డు. అందుకని ఇక్కడ బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు, అమ్మా నీవు అక్కడ మనం చూస్తే నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, వేరొక పొలములోనికి నువ్వు వెళ్ళవద్దు, నువ్వు ఇక్కడే నిలకడగా ఉండు అనే మాటను మనం అక్కడ చూస్తాం. నిలకడగా ఉండుము.
ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతి మనిషి చేయవలసిన ప్రధానమైన పని ఏంటనంటే నిలకడగా ఉండాలండి. నిలకడగా ఉండకుండా మేలు జరిగినప్పుడు ఒక విధమైన భక్తి, కొద్దిగా ఇబ్బంది కలిగినప్పుడు మరొక విధమైనటువంటి భక్తి, లేక ఇంకా ఇలా ఉండకూడదు. అందుకనే మీరు 2 తలాంతులు ఏమంటారంటే 2 పడవల మీద కాలు పెట్టొద్దు అనే మాట మనం చూస్తాం బైబిల్‌లో. చాలా మంది ఏం చేస్తుంటారంటే 2 తలంపుల మధ్యలో జీవిస్తూ ఉంటారు. 2 పడవల మధ్యలో కాళ్ళు పెడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మన జీవితంలో ఆధ్యాత్మికముగా ఎదుగుతున్నటువంటి మనము చేయవలసిన పని, మనము నిలకడగా ఉండాలి. శ్రమలొచ్చినా, శోధనలొచ్చినా, ఇబ్బందులొచ్చినా, కష్టాలొచ్చినా, ఇంగా ఎన్నో పరిస్థితులు తుఫానులాగా ఎదురెక్కి వస్తా ఉన్నా, మనము నిలకడగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ రూతుతో అంటున్నాడు కదా, నీవు నిలకడగా ఉండు, వేరొక పొలములోనికి నీ వెళ్ళొద్దు. పొలము అనగా మనం చూస్తాం మత్తయి సువార్తలో పొలం గురించి దేవుడు చాలా చక్కగా వివరిస్తాడు. పొలము పరలోకమునకు సంబంధించిందనని. పొలము ఆ పరలోకమునకు సంబంధించిందని చెప్పేసి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చాలా చక్కగా, ఇప్పుడు చదవటానికి టైం లేదు గనక నేను చెప్తున్నాను. 13వ అధ్యాయంలో చాలా చక్కగా వివరిస్తాడు. కనుక ఇక్కడ పొలము పరలోకమునకు సంబంధించింది. పరలోకమునకు మనం వెళ్ళాలి అని అంటే ప్రియులారా, భూమి మీద మనం నిలకడగా ఉండాలి. భూమి మీద మనం నిలకడ కలిగి మనం జీవించాలి. అప్పుడే పరలోకానికి నీవు నేను మనం అందరం వెళ్ళటానికి దేవుడు మార్గమును సరళం చేస్తాడు. రెండోదిగా ఆయన రెక్కల నీడలో రూతు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని నుండి ప్రతిఫలాన్ని పొందుకున్నది. రెండవదిగా ఆమె దేవుని రెక్కల నీడ కిందికి వచ్చింది. మూడవదిగా మనం చూసినప్పుడు అక్కడ మనం చదివితే 3వ మాటను ఒకసారి చదువుకుందాం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. బహుమానం. రూతు ఏం పొందుకున్నది అని అంటే బహుమానం పొందుకున్నదండి. దేవుని యొద్ద నుండి రూతు పొందుకున్నది ఏంటనంటే బహుమానం. దేవుని సన్నిధి నుండి ఆమె బహుమానం పొందుకున్నది. ఈ దినము నీకు నాకు దేవుడు బహుమానం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బహుమానము పొందుకోవటానికి మనము రెడీగా ఉండాలి. ఆయన ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. మనం బహుమానం పొందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఏంటి ఆ బహుమానం అని అంటే ఒకసారి మనం చదివినప్పుడు ఆ బహుమానం గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చూసినప్పుడు 9వ అధ్యాయము అక్కడ బహుమానం కొరకు పరిగెత్తుతున్నామనే మాటను మనం చూస్తామండి. పందెపు రంగమునందు పరిగెత్తుదురు గాని ఎక్కడ బహుమానం పొందునను మీకు తెలియదా? 24వ వచనం. ఓకే. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఎలా మన పరుగు ఎలా ఉండాలి అని అంటే బహుమానము పొందినంతగా పరిగెత్తాలి. చాలా మంది పరిగెత్తుతుంటారండి. చాలా మందికి ఆశ ఉంటది, చాలా మందికి కోరిక ఉంటది, పొందుకోవాలనే ఆలోచన ఉంటది. కానీ కొంతమందికే బహుమానం వస్తుంది. ఆ కొంతమందిలో నీవు నేను ఉండాలనే ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆ కొంతమందిలో మన ఇద్దరం ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడండి. ఎందుకనంటే ఆయన చేతిలో బహుమానం ఉంది. దాన్ని పొందుకోవటానికి నీవు నేను సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలని అంటే పరిగెత్తాలి. పరిగెత్తేటప్పుడు ఎన్నో ఎదురైతూ ఉంటాయి.
అన్నిటినీ జయిస్తూ పరిగెత్తాలి. రూతు అలా పరిగెత్తింది, ఆమె బహుమానం పొందుకున్నది. ఉదయకాల సమయంలో మనము బహుమానం పొందుకోవాలి. అందుకనే పౌలు మనం చూసినప్పుడు ఆయన పరిగెత్తాడు, బహుమానము పొందినంతగా పరిగెత్తాడండి. ఆయన పరిగెత్తి బహుమానం పొందుకున్నాడు. ఆధ్యాత్మికమైన పరుగు, ఆధ్యాత్మికమైనటువంటి పరుగులో మనం పరిగెత్తినప్పుడు దేవుడు నీకు నాకు ఆయన బహుమానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ బహుమానం మనందరం చేజిక్కించుకోవాలని, పరలోక రాజ్యంలో దేవుడిచ్చే ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఆశిస్తూ, మనం అందరము ఆయన రాజ్యములో, ఆయన సన్నిధానంలో ఆ బహుమానాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఆరాధించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 రూతు ఎప్పుడెప్పుడు రూతును మనము ధ్యానిస్తామో ఉదయం అంతా స్తుతులతో నిండిపోతుంది. ఎక్కడ లేని హాయి, పొందుకుంటాం. రూతు ధ్యానములో సమాధానం ఉన్నది. రూతు ధ్యానములో బహుమానం ఉన్నది, ప్రతిఫలం ఉన్నది. రూతును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా హృదయమంతా ఉప్పొంగుతుంది. రూతు రూతు రూతమ్మను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా హృదయము ఉప్పొంగుతూ సమస్యలన్నీ తీరిపోతూ మేలుల చేత నింపబడుతూ రూతు ధ్యానములో బహుమానము. ఎలాంటి బహుమానము? రక్షకుడు క్రీస్తు ప్రభుల వారు. ఎవరు దూరము చేయలేని, ఎవరు దొంగిలించలేని రక్షణ భాగ్యము పొందుకున్నది. రక్షకుడు క్రీస్తు ప్రభుల వారు రూతు కడుపులో నుంచి వచ్చాడు. రూతు ధ్యానములో ప్రతిఫలం ఉన్నది. మొదట్లో విన్నాము, ఏ పని చేసినా ప్రతిఫలం ఆశిస్తారు. కానీ రూతు ఆ గొప్ప పని చేసినప్పుడు అతను వేడుకున్నప్పుడు, దయచేసి బ్రతిమలాడుకొనవద్దు, నువ్వు నన్ను విడిచిపోమని బ్రతిమలాడుకొనవద్దు. గొప్ప మాట, నీ దేవుడే నా దేవుడు. ఇశ్రాయేలు దేవుడు ఆయన రెక్కల కింద క్షేమము, మహోన్నతుని చాటున నివసించడానికి వచ్చింది రూతమ్మ. సర్వశక్తుని నీడను విశ్రమించడానికి వచ్చింది రూతమ్మ. బోయజు మాట్లాడతాడు, దీనిని విడిచిపెట్టుకోవద్దు, నిలకడగా ఉండాలి. వేరొకని పొలంలో ఏరుకోవద్దు. వేరొకని పొలంలోనికి వెళ్ళవద్దు.
నా పనికత్తెలతో ఉండాలి. చాలా శ్రేష్టమైన తమను జ్ఞాపకం చేసిన వివరణతో కూడిన సందేశము మన వాక్యం పంచుకున్న యాకోబయ్య గారికి నిండుగా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వందనాలయ్య గారు. వందనాలండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి మీ పరిచర్యను ఫలింపచేసి మీరు ఊహించనంత అభివృద్ధిలోనికి దేవుడు నడిపిస్తారు. నా దేవుడు నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట శాంతకుమార్ గారు ప్రార్థన చేయండి. ఒక మాట ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరము ప్రభా, జీవములమైన వందన సుస్తోత్రాలు వేలాదులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా ఇక ప్రాతకాల సమయంలో ప్రభా మీ పరిశుద్ధ సన్నిధానంలో చేరినా తండ్రి, మీకు పరిశుద్ధమైన ఘనమైనటువంటి ఆత్మీయంగా మాకు ఎదుగుదల దయచేసినటువంటి ఆదరణ కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి నామను బట్టి ప్రభా స్తోత్రం చెల్లించుకోవటానికి సమూహముగా ప్రభా తండ్రి ఇక సహవాసంలో నడిపించిన విధానం గురించి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా దాసుల ద్వారా చక్కటి వాక్య భాగాలు మా పొందించినారు తండ్రి. మా యొక్క జీవిత ప్రయాణంలో ప్రభా నీతితోనూ విశ్వాసముతోనూ ప్రభా మీ రాజ్యమును వెతికి తండ్రి మీ పరలోక రాజ్య వారసత్వం సిద్ధపడటానికి మీ కృపాకార్యం మా పట్ల జరిగిస్తుంది. సహాయం చేయండి తండ్రి. ప్రభా తండ్రి మీ సన్నిధి మీ కాపుదల మాతో ఉంచి మీరు మాకు ముందుంచినట్టు బహుమానాన్ని ప్రభావం పొందటానికి, పరలోక రాజ్య వారసులుగా మేము పొందటానికి ప్రభా నడవటానికి నా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని జ్ఞాపన చేస్తున్నాం. అందుకు ప్రభా మా యొక్క శక్తి, మా బలము, మా యొక్క జ్ఞానము, మా తెలివి చాలదు నాయన. కావున తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో వాక్యం ద్వారా ప్రభా మీరు మాకు బలమును, దైవ జ్ఞానమును ప్రభా తెలివిని దయచేసిన తండ్రి. వాక్య మార్గమును తొట్టులకుండా మమ్మల్ని కాపాడుచు క్రీస్తు బిడ్డగా మేము నడవటానికి కృపాకారం మా పట్ల జరిగించమని వాక్యం పంచినట్టు దైవజనుని ప్రవర్తని సహవాసాన్ని మీరు దీవించి ఆలోచించి బహుగా ఫలింపచేసి మీ కృపతో నింపమని క్రీస్తు నామన దీనములతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థించిన శాంతకుమార్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. దేవజనులు యాకోబయ్య గారు ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరు వచ్చిన మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములు. అందరికీ వందనాలండి.